దొంగలున్నారు బాబు దొంగలున్నారు దేంట్లో బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో దొంగలున్నారు జాగ్రత్త. సరే ఇప్పుడు ఎందుకు దొంగలున్నారు బీజేపీలో అంటే ఎవరెవరైతే అవినీతి పరులు ఉన్నారో ఎవరెవరైతే గతంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వరుస పెట్టి బీజేపీలోకి చేరుతున్నారు. వాళ్ళ దేనికోసం వాళ్ళకి ఇమేజ్ లేదు, వాళ్ళకి వ్యక్తిగత ఇమేజ్ లేదు. సరే లాస్ట్ టైం అంటే ఏదో బీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇమేజ్ తోనో లేకపోతే ఇంకేదో కేసీఆర్ దాని గురించో గెలిచినారు. వాళ్ళు కూడా కష్టపడ్డారు కాదంటలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించినారు, ఎప్పుడైతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లకు కూడా రెస్పెక్ట్ లేకుండా ఉన్నారు, ఎప్పుడైతే సామాన్యుల జోలికి వచ్చి వాళ్ళ అసైన్డ్ భూములు గుంజుకొని ఎక్కువ తక్కువ మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి బెదిరించినారు. సో ఎప్పుడైతే ఇవన్నీ అంటే సామాన్యులకు ఇబ్బందులు అంటే సరే ఎన్ని స్కాములు చేసినా ఎంత కమిషన్లు తిన్నా ఎంత షేర్లు రాసుకున్నా సామాన్య ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారద్దు. వాళ్ళని కొట్టి పోలీసులతో టార్చర్ పెట్టించి కేసులు పెట్టించి ఎట్లా అంటే ఒక ప్రతి చిన్న చిన్న వాటికి కూడా పోలీసులతోటి భయపట్టించి చప్పు చేతుల్లో పోలీసులను పెట్టుకొని ఇష్టం వచ్చి అంటే అటువంటి గలీజ్ నాయకులను కూడా ఈ రోజున బీజేపీ పార్టీ చేరదీసి దొంగలందరినీ బీజేపీలోకి తీసుకొచ్చి హాగో బీజేపీ పార్టీ చూసిండ్రా వీళ్ళందరూ వచ్చి చేరుతున్నారు అని చెప్పి మళ్ళీ దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, బీజేపీ పార్టీ ఆఫీస్లో ఇది చేయడం అది చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు.